రోజు ఎపిసోడ్ అయితే గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. నిఖిల్‌కి ఇది విన్నర్ అయిపోతాడు పక్కా అనే ఎపిసోడ్ అయితే అవ్వబోతుంది. ఎందుకంటే ఈ ఎపిసోడ్‌లో శేఖర్ భాష పెట్టిన పాయింట్స్ అంతేకాకుండా సోనియా గారు చెప్పిన పాయింట్స్ అయితే అరాచకంగా ఉన్నాయి. ఇందులో నిఖిల్‌కి అయితే ప్లస్ జరిగింది. అంతేకాకుండా ఓజీ క్లాన్‌కి కూడా ఇదొక మంచి ఎపిసోడ్ అని చెప్పొచ్చు. ఈళ్ళు గాని ఈ సజెషన్స్ అన్ని మార్చుకుంటే వీళ్ళకి తిరుగుండదు. ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఫార్మ్ అయింది. వీళ్ళలో ఉన్న నెగెటివ్స్ అన్నీ వీళ్ళు తీసుకొచ్చి చెప్పడం వల్ల వీళ్ళు కరెక్ట్ చేసుకుంటే వీళ్ళకి ఇది మంచి ఎపిసోడ్, వీళ్ళు గేమ్ చేంజింగ్ ఎపిసోడ్‌గా అవుతుంది. అంతేకాకుండా ఒక ప్రేరణ గారికి ఇదొక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. అట్టడుగు స్థానానికి తోసేసిన ఎపిసోడ్ ఇది. ఎందుకంటే తను చేసిన తప్పులన్నీ ఇప్పటి వరకు చేసుకున్న తప్పులన్నీ మూటగట్టి తీసుకొనొచ్చి ముందు పెట్టేశారు సోనియా గారు. అక్కడ ఏమైందంటే సోనియా గారు పెట్టిన పాయింట్స్‌కి ప్రేరణ దగ్గర సమాధానాలు లేవు. తను చేసిన తప్పే ఒప్పుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఎంత వాదించినా పాయింట్స్ అయితే తను డిఫెండ్ చేసుకోలేకపోయింది ప్రేరణ గారు. సోనియా గారు కూడా పక్కా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎక్కడ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఇద్దరికీ ఇవ్వలేదు. నిఖిల్‌కి, ప్రేరణకి. అక్కడ డామినేషన్ అనేది సోనియా గారు బీభత్సంగా ఉంది. ఈ ఎపిసోడ్ అనేది యస్మి గారిని కూడా కుక్క తోక వంకర అనే విధంగా మార్చేసింది. ఎందుకంటే తను ఎప్పటికీ ఫ్లిప్ అవ్వడం తప్ప, మాటలు మార్చడం తప్ప తను ఇంకేమీ అర్థం చేసుకోవట్లేదు గేమ్‌ని. సో ఇవన్నీ మాట్లాడుకుందాం. హౌస్‌లోకి అయితే ముగ్గురొచ్చారు. సోనియా గారు, బేబక్క, శేఖర్ భాష గారు. బేబక్క పాయింట్స్ అనేవి నార్మల్ జస్ట్ ఏదో హౌస్‌లో ఉన్నప్పుడు చేసుకున్న నామినేషన్స్‌లా ఉన్నాయి. మంచి మంచి పాయింట్స్ ఏం పెట్టలేదు. సోనియా గారు, శేఖర్ భాష వీళ్ళిద్దరూ క్వైట్ ఆపోజిట్‌గా ఉన్న రీజన్స్ మాత్రం గేమ్ చేంజింగ్ రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ శేఖర్ భాష గురించి మాట్లాడుకుందాం. శేఖర్ భాష అయితే క్లిస్టర్ క్లియర్‌గా తేల్చి చెప్పేశాడు. ఓజీ క్లాన్‌కి తన సపోర్ట్ అనేది ఉన్నట్లయితే కనిపించింది నాకు. ఎందుకు అంటే ఇక్కడ రాయల్స్ క్లాన్‌ని ఎవరు పట్టించుకోలేదు. శేఖర్ భాష వచ్చి రాగానే చెప్పేశారు. మీ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇది ప్రజల్లో గ్రూప్ గేమ్‌గా ఫామ్ అయింది. ఇది నెగెటివ్‌గా వెళ్తుంది. పులిలా ఆడుతున్న నిఖిల్‌కి ఇది చాలా ఇంపాక్ట్ అవుతుంది. అంటే చూడండి అంత బాగా ఆడుతున్న నిఖిల్‌కి ఈ గ్రూప్ గేమ్ వల్ల నెగటివిటీ వస్తుంది అయితే చెప్పాడు. ఇది మాత్రం నిజం. నిఖిల్ ఎటువైపు చూసినా తన ఆట తీరులో గానీ, మాట తీరులో గానీ ఎక్కడ తప్పైతే నాకు అనిపించలేదు. ఏదో చిన్నపాటి మాస్క్ ఉంది అంటున్నారు గానీ దానివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి రావట్లేదు. కానీ యస్మి పృథ్వీ వీళ్ళతో గ్రూప్ గేమ్‌గా ఆడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చేసుకునే డిస్కషన్స్‌లో నిఖిల్‌కి ఏదో ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్ర వల్ల తను నెగెటివ్ అయిపోతున్నాడు. గౌతమ్ దాన్ని డామినేట్ చేసి గౌతమ్ ప్లస్ అయిపోయి నిఖిల్‌కి అది మైనస్ అయ్యి ఇంకా ఎత్తి చూపించవలసిన స్టేజ్ అయితే వచ్చింది. ఆ టైంలో శేఖర్ భాష వచ్చి ఓపెన్‌గా చెప్పేసాడయ్యా. ఆడియన్స్ మీ నుండి నెగటివిటీ వచ్చేసింది. మీ గ్రూప్ గేమ్ వల్ల, మీ నామినేషన్ ప్రక్రియలో మీరు చేసుకున్న డిస్కషన్స్ వల్ల గేమ్స్‌లో ఎవరినైనా డామినేట్ చేసేయాలి మనందరం కలిసి అనే బిహేవియర్ అనేది ఆడియన్స్‌కి నెగెటివ్‌గా వెళ్తుంది. అది మీరు మార్చుకుంటే మీకే ప్లస్ అని అయితే డైరెక్ట్‌గా చెప్పేసాడు. నిఖిల్ కూడా ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడంటే నువ్వు బాగా ఆడుతున్నావు. వాళ్ళతో కలిసి ఆడడం వల్ల నీకైతే నెగెటివ్‌గా వస్తుంది. సో నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళకనైతే చెప్పేసాడు డైరెక్ట్‌గా. సో ఇదొక గేమ్ చేంజింగ్ బెస్ట్ ఎవర్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంత డైరెక్ట్‌గా ఇవ్వలేదు వాళ్ళకి హింట్. ఇచ్చారు. కానీ అలా యస్మితో దూరంగా ఉండు, ప్రేరణతో దూరంగా ఉండు అని నిఖిల్ మదర్ చెప్పినప్పటికీ నిఖిల్‌కి మైండ్‌లో చిన్నపాటి కన్‌ఫ్యూజన్ అయితే ఉంటది. కానీ శేఖర్ భాష వచ్చి చెప్పేసారు కదా! ఫ్యాన్స్‌లో, ఆడియన్స్‌లో ఇది నెగెటివ్‌గా ఉంది. ఇది నువ్వు మార్చుకో అని డైరెక్ట్‌గా చెప్పేయడం వల్ల నిఖిల్ ఇంకా అర్థం చేసుకొని మారుతాడైతే నాకు అనిపిస్తుంది. ఇలా మారడం వల్ల తనకు నెగటివిటీస్ ఉండే ఛాన్స్ అయితే ఉండదు. సో ఇది తన విన్నింగ్‌కి అయితే బెస్ట్ కాజ్ అవ్వబోతుంది. ఇంకా సోనియా గారి నామినేషన్ ప్రాసెస్‌కొస్తే సోనియా గారు ప్రేరణకి యస్మికి ప్రేరణకి నిఖిల్‌కి అయితే నామినేట్ చేశారు. ఈ నామినేషన్స్‌లో తను పెట్టిన పాయింట్స్ ఎలా ఉన్నాయంటే, నా దగ్గర కత్తుంది నేను గుచ్చుతా అంతే. నీదో సంబంధం లేదు అన్నట్టు అలా ఉన్నాయి పాయింట్స్. అంత గట్టిగా ఇచ్చారు. ఎంత బాగా ప్రిపేర్ అయ్యారు వచ్చారంటే అంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు. తను నార్మల్‌గా మాట్లాడితేనే మనం తట్టుకోలేం. అలాంటిది ఎన్ని ఎపిసోడ్‌లు చూసొచ్చి ఇంత బాగా ముందే ప్రిపేర్ అయ్యి వచ్చి మాట్లాడితే ఎవరు సమాధానాలు ఎక్కడి నుండి తీసుకొస్తారు? లిటరల్‌గా ప్రేరణ గారు, నిఖిల్ అయితే చెరువు నీరు తాగారు. చెరువు నీరు తాగిచ్చేశారు సోనియా గారు. అట్ట అనిపించింది నాకైతే. ప్రేరణ గారు ఎంత బాగా ట్రై చేశారు డిఫెండ్ చేసుకోవడానికి గానీ, తనకు సరిగ్గా దొరికిపోయింది అంతే. ప్రతీది స్టార్టింగ్ నుండి తను చేసిన ప్రతి తప్పును తీసుకొచ్చారు. తన కన్నింగ్ గేమ్, తన కోపం, నోటి దురుసు ఇలాంటి మాటలన్నీ వదిలేయడం, ఇలాంటివన్నీ తనకి చాలా బాగా నెగటివిటీ చేసాయి. స్టార్టింగ్‌లో ప్రేరణ గారు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్‌తో చాలా బాగా ఉండేవారు. రాను రాను అది గర్వంగా మారిందో ఏమైందో తెలీదు గానీ,
అది నెగిటివ్గా పోర్ట్రే అయింది. ఆ నెగిటివ్ పోర్ట్రే అని ఈమె సజెషన్స్ ఇచ్చినట్టు లేదు కానీ దెప్పి పొడిచినట్టు అయితే గట్టి పాయింట్స్తో ఇచ్చి వెళ్ళిపోయారు. నిఖిల్ గారికి ఎస్మి గారికి కూడా సోనియా వచ్చి మంట పెట్టేసి వెళ్ళిపోయింది. ముందు నుండి ఎస్మితో పడదు, నిఖిల్ అంటే ఇష్టం. అప్పుడు సోనియాకి నిఖిల్కి మధ్య ఏదో బాండింగ్ ఉన్నప్పుడు ఎస్మి మధ్యలో దూరాలని ట్రై చేసింది. ఇవన్నీ సోనియా గారికి నచ్చలేదన్నమాట. ఈ నచ్చకపోవడం ఏంటంటే వాళ్ళిద్దరి మధ్యన వెనక బ్యాక్ పిచ్చింగ్ నిఖిల్ ఏం చేశాడు ఎస్మి గురించి అలాంటి పాయింట్స్ అన్ని తీసుకుని వచ్చి వాళ్ళిద్దరి మధ్యన పెట్టేసింది. వాళ్ళిద్దరు కూడా అలానే గొడవ పడ్డారు. ఇప్పటి వరకు చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నప్పటికీ మంచి ఫ్రెండ్స్గానే ఉన్నారు. అలాంటి వారి మధ్య సోనియా గారు అయితే పుల్ల పెట్టేసి వెళ్ళిపోయారు. సో ఇది ఒక విధంగా నిఖిల్కి మంచిదే. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్పారు ఎస్మికి దూరంగా ఉండని. ఈయన సడన్గా జ్వరం పెడితే ఎవరికైనా డౌట్ వచ్చేస్తుంది, ఏంటి సడన్ చేంజ్ అని. ఇలాంటప్పుడు వీళ్ళిద్దరి మీద గొడవ చేయడం వల్ల ఈ గొడవతో వాళ్ళు పక్కన పెడితే మన గొడవ అయింది కదా పక్కన పెట్టేశాడు అని అయితే మనం అనుకోవచ్చు. సో ఎస్మికి నిఖిల్కి దూరం అవ్వడం వల్ల నిఖిల్కి చాలా పెద్ద ప్లస్, ఎస్మికి ఇది చాలా మైనస్. సో ఇందుకు గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ అయ్యింది అన్నారంటే ఇదే రీజన్స్. ఎందుకంటే ఆడియన్స్ మనసులో ఏముంది, ఆడియన్స్లో ఏది నెగిటివ్గా వెళ్తుంది అనే పాయింట్స్ తీసుకొచ్చి హౌస్ మేట్స్తో చెప్తే వాళ్ళు మార్చుకుంటే ఈజీగా వాళ్ళకి పాజిటివ్ అవుతుంది కదా. సో దీనివల్ల నిఖిల్కి అయితే చాలా ప్లస్ ఉంది. ప్రేరణ గారు కూడా ఆ టంగ్ స్లిప్, ఆ రూడ్నెస్ మానుకుంటే ఆమెకు కూడా మంచి పొజిషన్లో ఉండే అవకాశం అయితే ఫైనల్గా ఉంది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.